ఓకే, అందరికి కూడా థ్యాంక్ యూ అండి. మరి ఒక 5 నిమిషాల సేపు ఎక్కువసేపు మాట్లాడేది ఉండదు, 5 నిమిషాలు మాట్లాడదాం అనమాట. ఈ 5 నిమిషాలు కూడా చాలా మంది కూడా హడావుడిగా ఉన్న వాళ్ళంతా కూడా కొంచెం మీట్లో పెట్టుకొని ప్రశాంతంగా ఒకే ప్లేస్లో కూర్చోండి. ఇక్కడ అభిషేక్ మావాజీ, రవీంద్ర మావాజీ మన ఇద్దరు గురించి మనం మాట్లాడుకుందాం. బిఫోర్ బిజినెస్ లో రాకముందు వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ గా ఇద్దరు కూడా క్లాస్మేట్స్ అంటారు. ఈరోజు బిజినెస్ లోకి వచ్చినాక మనందరికి తెలిసిందే, అప్ లైన్ డౌన్ లైన్, ఈ బిజినెస్ జోడీ బిజినెస్ అనమాట. ఈ జోడీ అనేది హైదరాబాద్ నుంచి తీసుకుంటే మన మావాజీ వాళ్ళు హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. ఈరోజు వాళ్ళ లైఫ్ స్టైల్ పూర్తిగా ఆపోజిట్ అనమాట. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే న్యూఢిల్లీ గురించి మాట్లాడుకుంటున్నాం. వాస్తవంగా అయితే ఢిల్లీలో మనకి 1,25,000 మందితో మార్చి 22వ తారీఖున హోరాహోరీ మీటింగ్, మంచి మీటింగ్. సిల్వర్ జూబ్లీ అంటే 20 సంవత్సరాల కంపెనీ, 25 సంవత్సరాలు కంప్లీట్ చేసాం కదా. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అని చెప్పేసి 1,25,000 మందితో పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఇది అభిషేక్ మావర్జీ, రవీంద్ర మావర్జీ ఈ ఫోటో ఎందుకు చూపించాను చెప్పంటే, ఇల్లు కూడా మావర్జీ కూడా ఢిల్లీ పోయేటప్పుడు చూపించామాట. ఢిల్లీలో దేవుడి కోసం పోతున్నారు, దేనికోసం పోతున్నారు అంటే ఢిల్లీలో మన వికాస్ యాదవ్ మావర్జీ డైమండ్ ఫంక్షన్ అప్పుడు దిగిన ఫోటో అంటది. ట్రైన్ బయలుదేరేటప్పుడు దిగిన ఫోటో అనమాట. అలానే ఆ రోజు ఒక ఢిల్లీ వెళ్ళేసి ఖాళీగా రాలేదు మావర్జీ కూడా, డైమండ్ ఫంక్షన్ చూసుకుని ఖాళీ రాలేదు అనమాట. మావర్జీ కూడా వెళ్ళారు చూడండి. ఆగ్రా మావర్జీ కూడా వెళ్ళారా లేదా, అక్కడ తాజ్మహల్. Yes, Yes, correct. yes, Mavarji. ఈరోజు అలా వెళ్ళి ఒక డైమండ్ ఫంక్షన్ చూసి వస్తూ వస్తూ ఆ తాజ్మహల్ గిజ్మహల్ చూసి వస్తా వస్తా ఏం తీసుకొని వచ్చారు, వస్తా వస్తా ఫొటోస్ తీసుకొని వచ్చారు సార్. Commitment. గ్రేట్ కమిట్మెంట్ తీసుకొని వచ్చారు అనమాట. ఆ కమిట్మెంట్ ఈరోజు లైఫ్ ఎలా ఇచ్చిందంటే మామూలు వాళ్ళకి ఇలాంటి లైఫ్ ఇచ్చింది. ఎస్ మోహన్. ఆ రోజు వస్తూ వస్తూ ఒకటే అండి కమిట్మెంట్ తీసుకొని వచ్చారు. వాళ్ళు సీరియస్ యాక్షన్, మ్యాచింగ్ యాక్షన్ చేశారు. ఈరోజు చూడండి, ఈ ఫోటోకి ఈ ఫోటోకి చూడండి ఎంత తేడా ఉంది. Yes, కూడా yes, Mavarji. ఆల్రెడీ స్విట్జర్లాండ్, ప్యారిస్ లో దిగిన ఫోటో. ఇట్లా జోడీగా చేసి ఈరోజు మావాజీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు 5 కోట్లు విల్లా, 1 కోటి రూపాయల కారు, వయసు 33 సంవత్సరాలు. ఇక ఇది ఎందుకు మనం పని, ఇది అంటారు కదా సేఫ్ షాప్ ఎందుకు సీరియస్గా చేయకూడదు అని చెప్పేసి మనకి ఒక కమిట్మెంట్ తీసుకునే రోజు అనమాట ఇది. మనందరికి తెలిసిందే, మనకి స్టార్టింగ్ నుంచి మనకు సపోర్ట్ చేస్తున్న పర్సన్ కూడా గురించి కూడా మాట్లాడుకుందాం. ఈరోజు చిన్న మావాజీ. ఇది రీసెంట్ గా మొన్న డైమండ్ ఫంక్షన్ అప్పుడు డాక్యుమెంటరీ అప్పుడు మీరు చాలా మంది చూసారు, అవునా కదా. డాక్యుమెంటరీ అప్పుడు డాక్యుమెంటరీల కోసం షూటింగ్ అని చేశారు. డాక్యుమెంటరీలో షూటింగ్ కోసం మీరు చూశారు. 10 సంవత్సరాల బ్యాక్ చిన్న గురించి నేను అలా చూశాను. 10 సంవత్సరాలు సేమ్ అదే సిచ్యువేషన్. అంటే వెయిట్ కూడా అంత స్లిమ్గా ఉండేవాడు మనిషి. కాలేజీ చేసుకుంటూ ఇంకా కర్రీ పాయింట్లు అని చెప్పేసి హాస్టల్స్ అని చెప్పేసి చేస్తూ చాలా రిస్కులు పడుతూ ఉండేవాడు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఒక అరగంట సేపు కూర్చొని మాట్లాడాలంటే మాకు కూడా టైం ఇచ్చాడు ఫ్రాంక్ చెప్పాలంటే. అంటే టైము ఎక్కువ ఎక్కడ ఇచ్చాడంటే, ఎక్కడ ఇస్తాడు టైం అంటే హాస్టల్లో వచ్చి పిల్లలతో భోజనం పెడుతూ మాట్లాడాలని చెప్పేసి, లేదా కర్రీ పాయింట్ కాడ కూర్చొని ఆ కర్రీ ఈ కర్రీ కట్టిస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. టైం ప్రశాంతంగా ఇచ్చేవాడు కాదు. సార్ అది కొంచెం మీట్లో పెట్టండి సార్, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకోసం అంటే తెలియక కొంతమంది కొత్త వాళ్ళు అన్మ్యూట్ చేసుకుంటారు, దాన్ని మీట్లో పెట్టండి సార్. మామూలు అందరినీ మ్యూట్లో పెట్టేస్తున్నా, మీరు కూడా పెట్టే. అన్మ్యూట్ చేసేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ మాధవ సార్. అలా నేను 10 సంవత్సరాల బ్యాక్ కూడా చిన్న మార్జిన్ అదే టైంలో చూస్తాను అనమాట. తర్వాత సేఫ్ షాప్లోకి వచ్చినాక కొంత జర్నీ చేసినాక చాలా మంది మనందరూ చూసాం, అవునా కదా. ఎంత ఎస్. పర్సనాలిటీ పెరిగింది, ఎలా ఉన్నాడు, ఎలా అయిపోయాడు అనేది కూడా మనందరికీ తెలుస్తుంది. కానీ ఇలా ఉండే పర్సన్ ఈరోజు సేఫ్ షాప్ ఏమి ఇచ్చిద్ది అని చెప్పేసి ఇందాక అన్నారు కదా చాలా మంది. సేఫ్ షాప్ ఏమి ఇచ్చిద్ది అంటే డబ్బు ఒకటే కాదండి ఇచ్చేది సేఫ్ షాప్. ఆరోగ్యపరంగా కూడా, అర్థమైనా, ఆరోగ్యపరంగా కూడా ఈరోజు మా వాళ్ళు చూసుకుంటే చాలా మంది మన డైమండ్ ఫంక్షన్లో చూశారు. నాకు ఈ ఫోటోని చూస్తే ఎన్టీఆర్ గారు, మన ఎన్టీఆర్ సినీ ఎన్టీఆర్ అంటారు, జూనియర్ ఎన్టీఆర్. ఆ రాఖీ సినిమాకేను తర్వాత నెక్స్ట్ ఒక సినిమా వచ్చింది యమదొంగ. Yamadanga. యమదొంగకి ప్లస్ రాఖీ సినిమాకి ఎలివేషన్ ఎలా చేశాడు. నిజంగా హీరోస్ చేస్తారు కానీ మనం బయట మనం చేయలేం.
కానీ సేఫ్ షాప్లో డైమండ్ అయితే ప్రతి ఒక్కరు చేయొచ్చు. అర్థమైనా? సేఫ్ షాప్లో డైమండ్ అయితే ప్రతి ఒక్కరు చేయొచ్చు. అది కూడా డైమండ్ అయిన వాళ్ళందరూ చేస్తారంటే, కానీ నేను చెప్పే కదా, దేని మీద సరే ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫోకస్ పెడితే ఏది చేయాలంటే అది చేయొచ్చు. ఇది మనం ఎక్కడైతే ఇంట్రెస్ట్ చూపిస్తాం అక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట. ఇది పరిస్థితి. అర్థమైందా? సేఫ్ షాప్లో డబ్బు ఒకటే కాదు, మంచి ఆరోగ్యం కూడా వస్తుంది. ప్లస్ ఇందాక మామూలుగా మాట చెప్పాడు అనమాట, రిలేషన్షిప్, ఫ్యామిలీ రిలేషన్షిప్. ఈరోజు నిజంగా ఎంత ఫ్యామిలీ అంటే సేఫ్ షాప్ ఫ్యామిలీ ప్రాణం ఇస్తారండి ఒక్కొక్కళ్ళు. మరి అంత రిలేషన్షిప్ కూడా ఈ బిజినెస్లో డబ్బుతో పాటు అంటే మంచి ఆరోగ్యంతో పాటు ప్లస్ మన ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది ఈరోజు బయట సమాజంలో అన్నదమ్ములు తీసుకుంటేనే ఒకళ్ళు బాగుపడుతుంటే ఒకళ్ళు వచ్చుకోలేని తనం ఉంటుంది. ఈరోజు సేఫ్ షాప్లో చూడండి, అప్ అండ్ డౌన్ జోడీ అయ్యి పని చేసుకుంటే అందరూ హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట. కింద వాళ్ళు ఎంత బాగుంటే మన పై వాళ్ళు అంత బాగుంటుంది. మనం అప్పుడు ఏమంటాం పదే పదే, ఎందుకంటే ఇదే ఉదయకాల సమయాన బయట 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 సమాజంలో ఏం చేస్తుంటారు, ఏవో వేస్ట్ మాటలు మాట్లాడుకుంటుంటారు. రోజు పొద్దున్నే 5:45కి జూమ్ ఆన్ చేస్తే 6 గంటలకు వచ్చేసి ప్రతి ఒక్కళ్ళం కూడా వారానికి 2 లక్షలు సంపాదించాలి, ఎలా సంపాదిస్తాం అని చెప్పేసి ఒక కృష్ణమార్జీ వీడియో చూసాం ఈరోజు నిదర్శనంగా. అలానే సోమశంకర్ మావాజీ ఈరోజు మనకు వచ్చి డైరెక్ట్గా జూమ్ ప్యానల్లో ఏదైతే మాట్లాడిన మాటలున్నాయో అదే వీడియో పెట్టాను, అది కూడా చూసాం మనం. 16 నెలల్లో డైమండ్ అవ్వచ్చు అని చెప్పేసి. ఎప్పుడు 16 నెలల్లో డైమండ్ అవుతుంటే మ్యాచింగ్ యాక్షన్ చేస్తేనే అవుతాం. అలానే మనం అందరం కూడా ఇప్పుడు అంటాం కదా, ఢిల్లీ ఆల్రెడీ సెలబ్రిటీ ఫంక్షన్కి వెళ్దామని చెప్పేసి చాలా మంది ప్రిపేర్ అయ్యాము. ఆ ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది కూడా మీకు వీడియో పరంగా కూడా మనకు ఆల్రెడీ దాని ట్రయల్ వచ్చేసింది మనకి. ట్రయల్ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను, అందరూ కూడా చూడండి సార్. ట్రయల్ చూడండి అందరూ ఒకసారి, మళ్ళీ మాట్లాడుకుందాం. Ladies and gentlemen, are you ready? मार्च 2026 जवाहरलाल नेहरू स्टेडियम, आप तैयार हो? జవహర్లాల్ నెహ్రూ స్టేడియం తయారో అని అడుగుతున్నారు మన హిందీలో, ఓకేనా? అంటే మీరందరూ కూడా రెడీ అయినా అంటున్నారు. మేమైతే రెడీ చేసాము మొత్తం, మీరు రెడీ అయినా అడుగుతున్నారు. రెడీ అయినా సార్ మీరందరూ కూడా మరి? Yes, Yes, Mohan. ready, Mohan. ఓకే, గ్రేట్ అనుకోవాలన్నమాట. కంగ్రాచులేషన్స్, ఇక్కడ పేరున ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అనమాట. ఈరోజు ఓవరాల్గా స్టార్టింగ్ కానీ చూసుకుంటే ఇక్కడ ఎంతమంది అయ్యారంటే, ఇక్కడ చూడండి మొత్తం ఓవరాల్గా టీం ఎంతమంది అయ్యారు ఢిల్లీకి వచ్చేవాళ్ళు? 150 మంది. 150 మందిలో కూడా ఎవరెవరైనా కూడా క్లియర్గా ఇక్కడ చదవండి సార్, ఎవరైనా పర్లేదు. వినోద్ గారు చదవండి, ఏం పెట్టాను? B. Gopishri madam. అది కాదు సార్, పైనుంచి చదువు హెడ్లైన్. జై హో మహాగురుజీ, థ్యాంక్ యూ. గ్యారా స్వామిదాస్, లెఫ్ట్ రైట్ టీం కోటి ధన్యవాదాలు మా గురుజీ. డి గోపిశ్రీ మేడం గారు 9 మంది, ఎం మల్లికార్జునరావు సార్ 17 మంది, ఎం మాధవరావు సార్ 23 మంది, జి శ్రీనివాసరావు సార్ 23 మంది, బి శ్రీకాంత్ సార్ 10 మంది, బి ఉపేందర్ సార్ 3, డి రామారావు సార్ 6, ఎస్కే ఆశా మేడం 9, టి రాఘవయ్య కృష్ణ సార్ 22 మంది, కె కృష్ణ మంగా మేడం 26 మంది, మోజెస్ హనుమా సార్ 2. ఢిల్లీ టికెట్లు వెళ్ళడానికి రావడానికి కంప్లీట్ టోటల్ టీం 150 మంది. థ్యాంక్ యూ మహాగురుజీ, కోటి ధన్యవాదాలు. ఈ రిపోర్టు నేను మా పైన అప్లయన్స్ మా వాళ్ళకి ఆల్రెడీ పంపించుకున్నాను. అంటే ఇప్పుడు నేను చాలా మందిని అడుగుతున్నాను, మన వాళ్ళు చాలా మంది అడుగుతున్నా, టైగర్ మీరు ఎంతమంది ఏందని చెప్పంటే కొంతమంది పంపిస్తున్నారు, కొంతమంది పంపించలేదు. మనం ఏంటంటే ఐడి రిజిస్ట్రేషన్ చేయాలంటే అర్థమైందా, ఒక్కొక్కరు రాసుకొని పంపించండి. ఐడి నెంబర్ రాసుకోవాలి, మీ పేరు రాసుకోవాలి, ఐడి నెంబర్ రాసుకోవాలి, ఐడి పాస్వర్డ్ రాసుకోవాలి. అర్థమైనా 100B క్వాలిఫై అయ్యారా లేదా చూసుకొని రాసుకోవాలి. ఇవన్నీ కూడా రాసుకోవాలని చెప్పేసి అది నేను చెప్పేస్తున్నాను చాలా మంది టీంకి. నేను చెప్పే మాటలు కదండి, నేను చెప్పే ప్రతి ఒక్క మాట కూడా మన మహాగురుజీ చెప్పిన మాట. నరేష్ మావాజీ ప్రతిదీ పిన్ అడుగుతున్నారు, ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అందరూ కూడా అంటారు కదా, 100B క్వాలిఫై అయిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. కాలేదని చెప్పేసి బాధపడొద్దు అని చెప్పేసి వాళ్ళ చేత కూడా టికెట్లు బుకింగ్ చేసాం. గురుజీ ఆ రోజు టికెట్లు అయితే బుకింగ్ చేయించాం కదా, మరి మరి మాకు ఎట్లా గురుజీ అంటే మీకు ఒక వారం టైం కూడా ఇచ్చి అవకాశం ఇచ్చి ఎవరైతే ఢిల్లీ క్వాలిఫై కాలేదో వాళ్ళు 100B క్వాలిఫై అవ్వాలని చెప్పేసి ఈ వారం మనకి ఒక టార్గెట్ అనేది మావాజీ ఇచ్చారు, నరేష్ మావాజీ. మరి ఆ టార్గెట్ అనేది కంపల్సరీగా, ఓకేనా? ఓన్లీ ఎవరికండి టికెట్లు బుకింగ్ చేసిన వాళ్ళ వరకే క్వాలిఫై చేసుకోవాలి.
కాదు గురూజీ మేము కూడా చేసుకుంటాం, మేము టికెట్ బుక్ చేయలేదు మళ్ళీ చేసుకుంటాం అంటే చేసుకోవచ్చు. దాని తత్కాల్లో కూడా మళ్ళీ అవసరం అయితే ఎవరన్నా వస్తాను ఇంట్రెస్ట్గా, నేను కూడా ఒక 100 వీకుల్లో చేసుకుంటాను, నేను కూడా ఢిల్లీ ఫంక్షన్కి వస్తాను మావర్జీ, ఆ కంపెనీని చూస్తాను, ఆ మీటింగ్ చూస్తాను, నేను మోటివేషన్ అవుతాను, నా కింద ఎవరైనా ఉంటే వస్తాను అని చెప్పి తెచ్చుకుంటాను అని చెప్పంటే వాళ్ళని కూడా తీసుకోవచ్చు అండి. ఓకేనా. ఇక్కడ తీసుకుంటే చాలా మంది కూడా అన్నారు కదా, కొంతమంది ఎక్కువ మంది ఇచ్చారు, కొంతమంది తక్కువ మంది ఇచ్చారు. ఇలా తక్కువ మంది ఇచ్చారని చెప్పేసి బాధపడాల్సిన పని లేదన్నమాట. దేనికోసం బాధపడకూడదని చెప్పంటావా? ఈ బిజినెస్లో డైమండ్ అవ్వాలంటే లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు ఇద్దరు చాలండి. దేనికోసం అని చెప్పేసి అంటే లెఫ్ట్ రైట్ టీంలో రైట్ టీంలో రైట్ టీం బాగా స్ట్రాంగ్గా ఉంది, లెఫ్ట్ టీం వీక్గా ఉంది. రైట్ టీం తయారు చేసింది మనమే, మన అప్లయన్స్ సపోర్ట్ తీసుకుని మనం తయారు చేసాం. అలానే లెఫ్ట్లో కూడా తయారు చేయడం పెద్ద మ్యాటర్ కాదు. ఇది కూడా సీరియస్గా కమిట్మెంట్ తీసుకోవాలి. దేనికోసం అంటే ఎగ్జాంపుల్ మొన్న కూడా హైదరాబాద్ మీటింగ్కి వెళ్దామని చెప్పంటే కొన్ని కొన్ని కారణాల వల్ల కొంతమంది రాలేకపోయారు, కొంతమంది వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో మొత్తం నాతో 8 మంది వెళ్ళాం. నాతో 8 మంది వెళ్ళాం. శ్రీనివాస్ గారికి ఎగ్జాక్ట్లీ నా లెఫ్ట్లో శ్రీనివాస్ గారు ఉన్నారు, రైట్లో గోపిశ్రీ మేడం ఉంది. శ్రీనివాస్ గారి టీము 6 వచ్చారు. గోపిశ్రీ మేడం టీము, గోపిశ్రీ మేడం ఒక్కళ్ళే వచ్చారు. అబ్బా నా టీం ఎవరు రావట్లేదే అన్న ఫీలింగ్తో గోపిశ్రీ మేడం కూడా ఫీల్ అవుతుంది. ఆ రోజు ఫీల్ అవుతుంటే నేను ఒకటే చెప్పాను అనమాట, నువ్వు ఒక్కదానివి చాలు, ఈ పక్క నీ అంటారు కదా 7 వచ్చాయి కదా, దీనికి మించిన టీం ఆ పక్క తయారు చేయాలంటే ఈ పక్క తయారు చేసిన టీం ఎవరిదే, మన అప్లయన్స్ సపోర్ట్ తీసుకున్నాం, మన అప్లయన్స్ గైడ్ లైన్ తీసుకున్నాం, మనమే తయారు చేసాం. ఈ పక్క కూడా నువ్వు బాధపడాల్సిన పని లేదు, అంతకు మించిన టీం తయారు చేద్దామని చెప్పేసి సీరియస్ తీసుకున్నాం. మనం ఒక్కళ్ళని చాలు కమ్యూనిటీ తీసుకుంటానికి. మన టీము మన అంటే చాలా మంది ఇక్కడ బ్రహ్మ తలరాత రాశారండి, నాకు ఏది జరిగినా కూడా అది జరిగిద్దని చెప్పేసి సిద్ధాంతాలు మాట్లాడుతుంటారు. ఈరోజు అంటారు కదా, మొన్న సినిమా కేజీఎఫ్లో ఒక డైలాగ్ చెప్పాడనమాట. పెద్దవాళ్ళు సామెత ఏం సామెత చెప్పారు, మంచం ఉన్నంత వరకు కాళ్ళు ముడుచుకొని పడుకోవాలరా బాబు, మనకు అవసరం లేదు దుప్పటి ఉన్నంత వరకు ముడుచుకొని పడుకోవాలరా అంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ అది కాదండి. మనకు ఎంత కావాలంటే మంచం అంత పెంచుకుంటే చేపించుకుంటే అది మన చేతుల్లో పని. ఇదివరకు డబల్ కార్డ్ మంచం అంటే తెలియదు, ఈరోజు డబల్ కార్డ్ కాదు ట్రిపుల్ కార్డ్ కూడా తయారైంది. మన టెక్నాలజీలో ఉన్నాం, ఏది చేయాలన్నా కూడా మన చేతుల్లో ఉంది. చెప్పే కదా, పొద్దున్న చెప్పే కదా, పాజిటివ్ ప్లస్ నెగిటివ్ రెండు ఎక్కడ ఉంటాయంటే మనలోనే ఉంటాయి. ఒక కోణంగా పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ జరిగింది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా ఆలోచించింది. ఈ పాజిటివ్ నెగిటివ్లో నేను ఒక దానికి చెప్తానండి, ఒక అంటారు కదా, ఇది ఎగ్జాంపుల్ కాదు, రియల్ కూడా ఉంటాయి, జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక పర్సన్, ఒక పెద్ద ఆవిడ అనమాట, ఒక పెద్ద ఆవిడ ఏంటంటే రోజు పూజలు మంచిగా చేస్తూ 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 దేవుడిని బాగా కొలుస్తూ ఉండేదంట. కొలుస్తూ ఉన్న సమయాన అనుకోకుండా అంటే ఏజ్ అయిపోయినాక ఏమొచ్చేసింది, మరణం అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది, అవునా కదా. ఆ మరణం వచ్చినప్పుడు ఇక చనిపోయింది, ఎవరు వస్తారు మనల్ని తీసుకెళ్తాకి, యమధర్మరాజు వస్తారు, అవునా కదా. ఈ యమధర్మరాజు వచ్చే సమయాన ఆ యమధర్మరాజు డైరెక్ట్గా వచ్చి దిగిపోడు, కింద అసిస్టెంట్లు పంపిస్తాడు ఒక ఇద్దరిని ముగ్గురును. ఆ పంపించినప్పుడు వాళ్ళకి చెప్పాడన్నమాట, ఆమె చాలా బతికున్నప్పుడు చాలా పుణ్యాలు చేసింది, ఆమె కోరికలు వచ్చేటప్పుడు ఏమైనా కోరికుంటే 1 2 కోరికలు కోరితే ఆ కోరికలు తీర్చండి అని చెప్పేసి వాళ్ళ శిష్యులకు పంపించేసి ఆ అంటారు కదా ఆత్మను తేమని పంపిస్తే ఆ తీసుకుని వచ్చే క్రమంలో వాళ్ళు అంటున్నారు, అమ్మ పెద్దవాడు మీరు దేవుడిని ఫస్ట్ కానించి లాస్ట్ దాకా దేవుడు పూజ దేవుళ్ళతో బాగా మీరు స్మరిస్తూ ఉండేదనమాట. దానికోసం మన దేవ ఏమని చెప్పాడంటే, మీకు ఏదైనా కోరిక 1 2 కోరికలు ఏమైనా ఉంటే చెప్పండి, మీ కోరికలు తీర్చుకొని మిమ్మల్ని పైకి తీసుకెళ్తా అని చెప్పేసి అని వాళ్ళు ఆ చనిపోయిన ఆమెతో పెద్ద ఆవిడతో అంటే అడిగిందంట ఆమె. మేము చాలామంది బయట ఉన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళు, నరకం ప్లస్ స్వర్గం అని చెప్పి అంటుంటారు. నరకం స్వర్గం ఆ రెండు చూడాలని నాకు కోరిక ఉందండి, ఆ రెండు చూస్తే నేను చూసినాక డైరెక్ట్గా యమధర్మరాజు దగ్గరికి వస్తాను అని చెప్పేసి ఆమె కోరిక 2 కోరికలు చెప్పేసింది. సరే యమధర్మరాజు గారు చెప్పాడు, ఆల్రెడీ ఆల్రెడీ ఆ శిష్యులు కూడా విన్నారు ఆమె కోరికలు. నరకం స్వర్గం ఈ రెండు ఎలా ఉంటాయో చూడాలి, చూసి నేను వాడికి వస్తానని చెప్పాను కాబట్టి ఫస్ట్ నరకం చూద్దాం, తర్వాత స్వర్గానికి వెళ్దాం అని చెప్పేసి ఆ నరకం అనే గేట్లు ఇట్లా తలుపు తీసేయంగానే పాయసం పాయసం పైన ఒక బౌల్ కట్టేసి, పెద్ద బౌల్ కట్టేసి ఆ బౌల్లో పాయసం గుమాయించి కొడుతుంట, స్మెల్ గుమాయించి కొడుతుంటే ఆ పాయసం తినాలి. ఆ పాయసం గిన్నె చూస్తున్నారంట వీళ్ళంతా కూడా, ఒకళ్ళ మొహాలు చూసుకుంటూ ఏడుస్తూ ఉన్నారంట. అందరంత ఎత్తు ఉంది ఆ పాయసం, ఎలా తినాలి ఏంది.
మనకి తినలేకపోతున్నాం అని చెప్పేసి ప్రతిరోజు పొద్దున్న లేచి కానీ సాయంత్రం దాకా ఏడుస్తూ ఉన్నారంట. అర్థమైంది సార్? వినపడుతుందా? వాయిస్ వినపడుతుందా? ఎస్ మా గురుజీ. ఎస్ గురుజీ. అర్థమైందా? భోజనం టయానికి భోజనం దాకా హ్యాపీగా ఆడతా పాడతా తిరుగుతున్నారు. ఆ భోజనం టయానికి బెల్లు కొట్టి లోపల పంపించగలే ఆ పాయసం కింద అక్కడ ఉంది, పెద్దగా పైన ఉంది, స్మెల్ ఏమో మంచి స్మెల్ అవుతుంది, తినాలని smell. అర్థమైందా? కానీ ఆ పాయసమే అందనంత ఎత్తుగా ఉంది. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటూ ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ, నువ్వు తప్పుడు పనులు చేసి నువ్వు నరకంలో పడ్డావు, నేను తప్పుడు పనులు చేసి నేను అని చెప్పి ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ నువ్వే ఇది నేను ఇది అని చెప్పేసి ఆ పాయసం స్మెల్ ఆ గిన్నె చూసి ఏడుస్తూ ఆడ ప్రతిరోజు ఆ భోజనం బెల్ కొట్టిన ఆ సమయాన్ని మొత్తం టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఆ టైం అయిపోతుంది, మళ్ళీ ఎంజాయ్మెంట్ చేయండి అని పంపిస్తున్నారు బయటికి. ఎంజాయ్మెంట్ ఏం చేస్తారు లోపల నరకంలో? ఏ పనులు చేయటమే ఎంజాయ్మెంట్ అండి. ఆ పనులు చేయటం మళ్ళీ రావటం, ఆహారం లేక అట్లా బాధపడుతూ చాలా అంతగా నాలాగా బలంగా ఉన్న పర్సన్ ఇలా బక్కగా అయిపోయి చాలా ఇబ్బందిగా చాలా ఫేసులు చూస్తేనే ఏడుస్తూ పడుతున్నాయంట. అది ఇక నరకం అనేది అది అయిపోయింది ఇక. చాలా అయ్యా బాబు ఈ నరకం నేను చూడాల్సింది, నేను చూడలేను అని ఇక ఆ పెద్ద ఆవిడ వాళ్ళు అడిగి నన్ను ఏమన్నా స్వర్గం కాడ తీసుకెళ్ళండి, ఆ స్వర్గం చూస్తా అని చెప్పేసి వెళ్దాం పదండి బయటకు వచ్చేస్తుంది ఆ నరకం నుంచి బయటికి. సేమ్ ఇక ఆ స్వర్గం అనే గేటు కాడ కూడా వెళ్ళి తీసుకెళ్ళాను. ఆ స్వర్గం అనే గేటు కూడా తలుపులు ఇట్లా తీయంగలే సేమ్ అండి. నరకంలో ఎలా ఉందో పైన బౌల్ అంతే ఉంది, దాంట్లో పాయసం గుమ్మాయించే స్మెల్ అంతే ఉంది, దాని నిండా పొర్లిపోతాం అంతే ఉంది. కింద మాత్రం అందరూ కూడా ఎట్లా ఉన్నారంటే బాగా దిట్టగా బలంగా ఉన్నారంట. బాగా దిట్టగా బలంగా ఉన్నారు, హ్యాపీగా నవ్వుకుంటున్నారు, జోకులు వేసుకున్నారంట, హ్యాపీగా ఉన్నారంట. ఇక అప్పుడు ఆ పెద్దావిడికి డౌట్ వచ్చేసింది. అర్థమైనా? ఆ, ఇక బెల్లి కొట్టారు, వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతున్నారు. ఆ ఎంజాయ్ చేయడానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఆపేసింది. ఆపేసి మంచిగా ఫుడ్ తినేసి వెళ్తున్నారు, తినేసి హ్యాపీగా ఉన్నారు. నేను నరకానికి వెళ్ళానండి, నరకంలో చూస్తే ఎట్లా సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఉంది. మరి మీరు ఇక్కడ చూస్తేనేమో సేమ్ అదే సిచ్యువేషన్లో ఉంది. మీరు ఏంది ఇంత హ్యాపీగా, ఇంత బలంగా, ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు? ఆ నరకంలోకి వెళ్తేనే మనుషులు ఎట్లా బాగా వీక్ అయిపోయి బాగా బలహీనంగా ఉన్నారు, మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, మీరు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి అనగలే. అప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు ఒక పర్సన్ ఆగి నిలబడి పెద్దవాడికి సమాధానం చెప్పారంట. అవునమ్మా నిజమే, పాయసం మంచి స్మెల్ వస్తుంది, గుమాయించుంది, పైన ఉంది. ఏం చేశారు అంటే మనకి ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన దేవుళ్ళు పైన ఎక్కడో అందరం ఎత్తుకట్టారు. ఇక నేను ఏం చేసామంటే ఇక్కడ మేమందరం కూడా ఏం చేసామంటే నేను ఒక్కడే చేసింది కాదు, మేము ఒక టీమ్గా తయారయ్యి మాట్లాడుకొని అంటారు కదా మామూలుగా ఇది కృష్ణాష్టమి అప్పుడు ఉట్టి కడుతూ ఉంటారు పైన పైన ఉట్టి ఎస్ కొడతారు ఎస్ కదా సార్. అలా ఉట్టి కొట్టినట్టుగా మేమందరం కూడా వన్ బై వన్ సపోర్ట్ తీసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎక్కేసి ఆ లాస్ట్ ఉన్న పర్సన్ ఎవరైతున్నారో ఆ పాయసం గిన్నె దాకా వెళ్ళేసి అతనికి కావాల్సినంత ప్రశాంతం తింటానంట. తినేసి మళ్ళీ అతను దిగితే మళ్ళీ ఇంకో పర్సన్ ఎక్కుతున్నట్టు తింటున్నాడు. అంటే ఎవరు ఎంత తినాలో కూడా వాళ్ళు వేస్ట్ కాకుండా ఏం చేస్తున్నారు ఒకళ్ళకొకళ్ళు అదే వాళ్ళు తీసుకొని పాయసం తోడి కింద పంపించచ్చు, కొంచెం తిని కొంచెం పడేసరికి మళ్ళీ వేస్ట్ అయిపోయింది కదా. అలా వేస్ట్ కూడా కాకుండా ఎవరికి సరిపోయినంత వాళ్ళు ఎక్కుతూ తింటాం అలా తింటూ హ్యాపీగా ఆ సమయాన్ని గడిపి హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేస్తున్నారంట. సిచ్యువేషన్ చూస్తేనే రెండు ఒకటే, కానీ మన మైండ్ సెట్ అనేది పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ప్రశాంతం కడుపు నింపుకొని హ్యాపీగా ఉన్నారు. నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వాళ్ళు పెట్టలేదు, వీళ్ళు పెట్టలేదు, అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, వాడు ఇది అది అని తిట్టుకుంటూ బాధపడుతున్నారు. బాధపడుతూ వాళ్ళు వీక్ అవుతున్నారు. వీళ్ళు టీంతో కలిసి మంచిగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ కడుపు నింపుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ చాలా హ్యాపీగా ఉందన్నమాట. సేమ్ ఈ రెండు సిచ్యువేషన్లకి సేఫ్ షాప్ కూడా ఒకటే అండి. ఎందు గురించి నరకం స్వర్గం గురించి మాకు చెప్పారు, దానికి దీనికి మాకు సంబంధమే ఉంది, మనం చేసేది సేఫ్ షాప్ బిజినెస్ కా గురించి అని చెప్పంటే చెప్పేది కూడా సేఫ్ షాప్ బిజినెస్ కూడా సేమ్ టు సేమ్ మనం చూసే విధానాన్ని బట్టి అనమాట. సేఫ్ షాప్లో కూడా మనం టీంతో కలిసి మంచిగా వర్క్ చేసుకుంటే మంచిగా చెక్కులు వస్తాయి, మంచిగా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. ఇందాక చెప్తున్నాడు కదా సార్, మధుర సార్ ఒక మాట చెప్పాడు, ఈరోజు ఢిల్లీకి ఎవరైతే వస్తున్నారో గురించి మన టీం అందరూ కూడా రేపు బ్యాంకాక్ తీసుకెళ్ళి కూడా ఎంజాయ్మెంట్ చేయించాలని చెప్పేసి ఢిల్లీ బ్యాంకాక్ మధ్యలో మనం చేయాల్సిన వర్క్ కూడా చేద్దాం గురించి అని చెప్పేసి ఒక ప్లానింగ్ చేస్తున్నాడు. ఈ ప్లాన్ అంటారా, ప్లానింగ్ లేకుండా సక్సెస్ అవుతామంటే ఏ ఊరు కాదు. ప్రతి ఒక్కరు కూడా ప్లానింగ్ చేయాలి, సక్సెస్ అవ్వాలి. ఇప్పుడు మనకున్న ప్రజెంట్ ప్లానింగ్ ఏందని చెప్పంటే అర్థమవుతుంది సార్? వినపడుతుందా? వాయిస్ వినపడుతుందా? ఎస్ గురుజీ. ఎస్ మా గురుజీ. నేను అందరికీ ఒకటే చెబుతున్నాను, ఇప్పుడు ఇక్కడ పెట్టిన లిస్ట్లో ఒక్కొక్కళ్ళకి
అర్థమైనా మాల్లికాజ్ సార్ 17 మంది, మాధవ సార్ 23, ఇట్లా పేర్లు పెట్టాను. శ్రీనివాస్ గారు 23. వీళ్ళలో ఢిల్లీకి ఎంతమంది క్వాలిఫై అయ్యారు మన టీం, ఎంతమంది కాలేదు 100 BU. ఢిల్లీకి మనకి ఐడియల్ చేయించాలంటే 100 BUతో మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి సార్. ఎంతమంది అయ్యారు ఎంతమంది కాలేదు అని చెప్పేసి మీకు ఒక లిస్ట్ అవుట్ ఉండాలి. అది నరేష్ మాజీ పంపించాలి, నాకు పంపించాలి, చిన్న మాజీ పంపించాలి. ఓకేనా? దాంతోపాటు ఎవరైతే కాలేదో వాళ్ళు ఈ వారం వాళ్ళకి మనం చేసే టాస్క్ అది 100 BU కంప్లీట్ చేయించే మన టాస్క్. దానికి మ్యాచింగ్ యాక్షన్ ఆల్రెడీ మనం చెప్పాం. నేను చెబుతాం కాదు, మావాజీ చేసి చెప్పించాం ఆల్రెడీ. ఒక వీడియో పెట్టా, సోమశంకర్ మావాజీ 150 లిస్ట్ రాసి ఇన్విటేషన్ ఇస్తే, ప్లాన్లు చెబితే డీడీస్ వస్తాయి. ఈ పని చేస్తే చాలు, ఇది ఇది ఫుల్ఫిల్ అయిపోయింది. దాంతోపాటు ఇన్కమ్ వచ్చింది. ఇంకా దానికి కూడా కొంతమంది ఇంకో సలహా కూడా అడిగారు నన్ను మావాజీతో. నేను మావాజీతో చెప్పాను అనమాట, గురుజీ మేము భార్యాభర్తలు ఇద్దరం వస్తున్నాము, మా ఇంట్లో సింగిల్ ఐడియా ఉంది గురుజీ, మా సార్ ఐడి లేదు, నా ఐడియా ఉంది, మా సార్ కూడా వస్తానంటే తీసుకొస్తున్నా గురుజీ. అలాంటి వాళ్ళ పేర్లు కూడా ఎవరైనా ఉంటే, భార్యాభర్తలు ఇద్దరు వస్తున్నారు, 2 ఐడీలు లేవు, ఒకే ఐడి ఉందని చెప్పంటే వాళ్ళ పేర్లు కూడా రాసి నాకు పంపించండి. నేను మా వారితో మాట్లాడేసి దాని గురించి కూడా పూర్తిగా తెలుసుకుంటా. ఓకేనా సార్? వినపడుతుంది? వాయిస్ వినపడుతుంది అందరికీ? ఎస్ ఎస్ మౌలి. దానికి 100 BU చేయాల్సి మళ్ళీ అనుకోకండి, దానికి కూడా 100 BU చేయాల్సింది. దాన్ని కూడా చేసుకుంటే మనకి మా సార్ని తీసుకున్నాను, మావర్జీ మా సార్కి ఐడి లేదు, కానీ నా 100 BU, మా సార్ 100 BU, 200 BU నేను ఐడి క్వాలిఫై అయ్యాను మావర్జీ. డన్, రండి వెళ్ళినా రండి అంటాడు. ఓకేనా? అలానే ఢిల్లీ నుంచి వస్తూ ఇందాక మావర్జీ చూపించాం కదా, ఢిల్లీ సెప్టాప్ కంపెనీని చూడొచ్చు, 1,00,000 మందితో 1,25,000 మందితో మీటింగ్ చూడొచ్చు. దాంతోపాటు మరికొన్ని ఇవి కూడా చూడొచ్చు. చూపిస్తున్నా చూడండి, కొన్ని లొకేషన్స్ కూడా ఇలాంటివి కూడా మొత్తం కూడా చూడొచ్చు. దీనికి కొంచెం ఖర్చు అయిద్దండి. ఆ ఖర్చు ఏంటంటే చెక్స్ తీసుకుంటే మొత్తం హ్యాపీ అవుతుంది. చూడండి ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తా చూడండి. आप भी मथुरा वृंदावन और आगरा का टूर प्लान कर रहे हैं तो ये रील पूरी देखें। डे 1 सबसे पहले निकलें वृंदावन के लिए। वृंदावन पहुंचकर सबसे पहले जाएं। बांके बिहारी जी मंदिर फिर दर्शन करें। राधा वल्लभ जी मंदिर और वैष्णो देवी मंदिर के इसके बाद निधिवन को एक्सप्लोर करें और फिर जाएं अन्य प्रसिद्ध मंदिरों में, जैसे राधा रमण मंदिर और इस्कॉन टेम्पल। शाम को जाएं प्रेम मंदिर, जहाँ की लाइट एंड साउंड शो आपको मंत्रमुग्ध कर देगी। रात को होटल लौटकर नाइट स्टे करें। डे 2 सुबह ब्रेकफास्ट के बाद निकलें मथुरा के लिए। यहाँ सबसे पहले दर्शन करें श्री कृष्ण जन्मभूमि मंदिर के, जो भगवान श्री कृष्ण का जन्म स्थान है। इसके बाद जाएं द्वारकाधीश मंदिर, जो मथुरा का प्रमुख आकर्षण है। फिर निकलें गोकुल के लिए, जहां आप भगवान श्री कृष्ण के बचपन से जुड़े कई पवित्र स्थान देख सकते हैं, जैसे गोकुलनाथ मंदिर, राजा ठाकुर मंदिर और ब्रह्मांड घाट। साथ ही दर्शन करें रमण रेती, चिंतामन महादेव मंदिर और 84 खंभा के। शाम को यमुना तट पर आरती के मनमोहक दृश्यों का आनंद लें। फिर वापस वृंदावन लौटकर होटल में नाइट स्टे करें। डे 3 अगले दिन यात्रा जारी रखते हुए निकले बरसाना के लिए, जहाँ राधा रानी मंदिर के दर्शन करें। इसके बाद जाएं नंदगांव, जहाँ भगवान श्री कृष्ण ने अपना बचपन बिताया था। यहाँ दर्शन करें नंद भवन मंदिर, यशोदा कुंड और फिर आगे बढ़े गोवर्धन के लिए। यहाँ गोवर्धन पर्वत की परिक्रमा करें और दर्शन करें मानसी गंगा मंदिर, हरिदेव मंदिर और दान घाटी मंदिर के। इसके बाद लौटकर वृंदावन में होटल में नाइट स्टे करें। डे 4 सुबह होटल से चेकआउट करके निकलें आगरा के लिए। यहाँ दुनिया के 7 अजूबों में शामिल ताजमहल और भव्य लाल किला को एक्सप्लोर करें। आगरा में ही अपनी इस खूबसूरत यात्रा का समापन करें। मथुरा वृंदावन और आगरा टूर पैकेज बुक करने के लिए हमसे संपर्क करें। ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి ఒక్కరు కూడా మీకు ఇవన్నీ కూడా చూడాలి అని చెప్పేసి అంటే చూద్దాం, అందరం కూడా చూద్దాం, అన్నీ కూడా చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? నేను చెప్పేదంటే ఫైనల్గా ఒకటే అండి, ఇవన్నీ చూడాలంటే ఇన్కమ్ పరంగా కావాలి కాబట్టి మన మధ్యలో ఉన్న మ్యాచింగ్ యాక్షన్ కూడా కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ 1+1 ఆఫర్ అన్నమాట. గట్టిగా మనం ఇప్పుడు గోల్డెన్ పాస్ ఉంది, ఆ పాస్ కోసం పనిచేస్తే మనం పాస్ విన్ అయిపోతే రాయల్ ఎంట్రీ తీసుకుంటాం, దాంతోపాటు చెక్ వచ్చింది, ఇన్కమ్ వచ్చింది. ఓకేనా సార్? అలానే టార్గెట్, దాంతోపాటు అదే బీవీ అనేది మన టార్గెట్ కూడా ఉపయోగపడుతుంది. 1+2 కదా, 1+3 ఆఫర్ అనమాట మనకి. ఏదైతే ఉందో అర్థమైందా? ఎస్ గురుజీ. చూడండి, 1+3 ఏంటి గురించి అని చెప్పేసి కొంతమంది డౌట్ రావచ్చు. ఒకే పని చేస్తే డబ్బులు వస్తున్నాయి, మనకి ఇన్కమ్ పరంగా వస్తుంది. రెండోది డైమండ్స్తో పాటు, మన డైమండ్ కాలేదు అయినా మన ప్రెషర్ షో అయిపోతుంది, డైమండ్తో పాటు ఎంట్రీ ఉంటుంది మనకు లోపలికి వెళ్తాకి దానికి. మూడోది మన టార్గెట్లు ఉన్నాయి, బ్యాంకాక్ టార్గెట్ ఉన్నాయి, బ్యాంకాక్ వెళ్ళొచ్చు, ఎంజాయ్మెంట్ చేయొచ్చు, ఇందాక చూపించినట్టుగా అండర్సీ ఆర్డర్. ఓకేనా? మనం వెళ్ళే వర్క్, అదే వెళ్ళే ప్లానింగ్ కూడా మనకి అందరూ ఆల్రెడీ మనం తీసుకున్నాం, అందరం కూడా చెప్పుకున్నాం. 21న మనం బయలుదేరితే 22 మార్నింగ్ 5 గంటలకి లేదా 5:30, 6 గంటలకల్లా మనం అక్కడికి వెళ్తాం.
22 తారీఖు అక్కడ మీటింగ్ చూసుకుంటాం. 23న మనం చేయాల్సిన పనులు 23, 24 మనకు 2 రోజులు ఉంటుంది. ఈ 2 రోజుల్లో మనం అక్కడక్కడ ఏ అయితే ప్లేస్లు ఉన్నాయో మంచి మంచి ప్లేసెస్ మొత్తం కూడా మనం చూసి తిరగచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ప్లేస్కి మావూరు చెబుతున్నాడు, నరేష్ మావూరు చెబుతున్నాడు, ప్రతి ప్లేస్కి పాసెస్ ఉంటాయి. తాజ్మహల్ వరకు ఎంట్రీ పాస్ ఉంటుంది ఆడ. అట్లా ఎంట్రీ పాస్ ఉంటుంది. కొంచెం ఫుడ్ కానీ ఏది కానీ మనకు ఖర్చు ఉంటుంది కాబట్టి మినిమంలో మినిమం ఒక 5,000 రూపాయల అమౌంట్ అనేది కూడా మనం సేవ్ చేసుకోవాలి. ఒక 5,000 రూపాయలు అనేది మనం సేవ్ చేసుకోవాలి. ఆల్రెడీ 5,000లో 2,000 టికెట్లకి ఆల్రెడీ ఇచ్చేసారు. కంగ్రాచులేషన్స్ మీ అందరూ కూడా.